సంఘర్షణలు, సంఘర్షణలు, కాన్ఫ్లిక్ట్స్. సంఘర్షణ అనేది ఏంటంటే ఎంపికకు సంబంధించిన ఒక మానసిక ఒత్తిడి. సంఘర్షణ అంటే ఏంటి? ఎంపికకు సంబంధించిన మానసిక ఒత్తిడి. ఎంపిక అనేది ఏంటంటే ఏవైనా రెండు అంశాలకు సంబంధించి రెండు అంశాలకు సంబంధించి ఏదో ఒకదానిని మాత్రమే ఎన్నుకోవాల్సి వచ్చింది అనుకోండి. కలిగే బాధాకర ఉద్వేగ పరిస్థితి, ఏమంటారు? ఏవైనా రెండు అంశాలలో, రెండనే కాదు, ఇది ఏవైనా రెండు లేదా అంతకన్నా ఎక్కువ అంశాలలో ఒకదానిని మాత్రమే ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే బాధాకర ఉద్వేగ పరిస్థితిని ఏమంటారు? సంఘర్షణ అంటారు. ఇది ఎవరు చెప్పారంటే డగ్లస్ అండ్ హాలండ్. అయితే కర్ట్ లెనిన్ ప్రకారం, సంఘర్షణలో 4 రకాలు. అవి ఏంటంటే ఉపగమ సంఘర్షణ. ఇప్పుడు రెండు అనుకూలమైన అంశాలలో ఏదో ఒకదానిని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు ఈ కలిగే సంఘర్షణ, దీని ఏమంటావు? ఉపగమ సంఘర్షణ అంటారు. ఇక్కడ ఏంటంటే అబ్బా కావాలి బొబ్బా కావాలి అనేది సామెత. అయితే ఒక విద్యార్థికి 2 ఇష్టమైన కోర్సుల్లో సీటు వచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్, 2 ఇష్టమైన కోర్సుల్లో సీటు వస్తే అప్పుడు ఎంచుకోవడంలో ప్రాబ్లం అన్నమాట. తర్వాత పరీక్షలో బాగా తెలిసిన 2 ప్రశ్నల్లో ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు, తనకి ఇష్టమైన కూల్ డ్రింక్లో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు, కూల్ డ్రింక్లో సపోజ్ లిమ్కా ఒకటి మాజా ఒకటి ఇచ్చినప్పుడు ఇక్కడ ఎంచుకోవడంలో ప్రాబ్లం అన్నమాట. తర్వాత పరిహార సంఘర్షణ. ఏమిటి పరిహార సంఘర్షణ అంటే 2 ప్రతికూలమైన అంశాలు ఉంటాయి. 2 ప్రతికూలమైన అంశాలలో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవాలి. దీన్ని ఏమంటారంటే సామెత ఏంటంటే ముందు నుయ్యి వెనుక గొయ్యి. ఇక్కడ ఏంటంటే ఇంకోటి కూడా ఉంది, కాలేపనం నిప్పులు పొయ్యి. పిల్లవాడు తన చెల్లికి చాక్లెట్ ఇవ్వడం ఇష్టం లేదు అనుకో, అలాగనే ఆమెను బాధ పెట్టడం కూడా ఇష్టం లేదు. పిల్లవాడు తన చెల్లికి చాక్లెట్ ఇవ్వడం ఇష్టం లేదు, అలాగని బాధ పెట్టడం కూడా ఇష్టం లేదు. అలాగే ఒక విద్యార్థి చదవడం ఇష్టం లేదు, విద్యార్థికి చదవడం ఇష్టం లేదు.
అలాగని ఫెయిల్ అవ్వడం కూడా ఇష్టం లేదు. ఒక వ్యక్తికి బదిలీ కావడం ఇష్టం లేదు, అలాగని రాజీనామా చేయడం కూడా ఇష్టం లేదు. అంటే రెండు వ్యతిరేక అంశాలు ఇక్కడ, అంటే రెండు మైనస్లే. ముందుది ప్లస్ అన్నమాట. తర్వాత ఉపగమ పరిహార సంఘర్షణ. ఉపగమ పరిహార సంఘర్షణ. ఉపగమ పరిహార సంఘర్షణ. ఇప్పుడు ఒక అనుకూలమైన వేరొక ప్రతికూలమైన అంశం అక్కడ. ఒక అనుకూలమైన వేరొక ప్రతికూలమైన అంశం. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు, అంటే ఇక్కడ ఏంటంటే ఒకే లక్ష్యము సమాన ఆకర్షణీయం మరియు వికర్షణీయంగా పనిచేస్తుందన్నమాట. ఇప్పుడు జీవితం అంటే ఏంటంటే సుఖము దుఃఖము. జీవితం అంటే సుఖము దుఃఖము. అలాగే వ్యాపారం అంటే లాభం నష్టం. అలాగా ఇప్పుడు పిల్లవానికి చెట్టు ఎక్కి పండు కోయాలని ఉంది, కానీ చెట్టు ఎక్కితే పడతానని భయం కూడా ఉంది. పిల్లవానికి చెట్టు ఎక్కి పండు కోయాలని ఉంది, కానీ పడిపోతామేమో అనే భయం. అలాగే ఒక విద్యార్థి పరీక్షల్లో కాపీలు పెట్టాలని కూడా ఉంటుంది, కానీ దేవార్ అవుతాడని భయం. ఇలా అన్నమాట. తర్వాత ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణ. ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణ. ఎక్కడంటే రెండు కంటే ఎక్కువ లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండడం వల్ల ఏర్పడే సంఘర్షణ ఇది. అనుకూల ప్రతికూల విషయాలు ఉండడం వల్ల ఏర్పడే సంఘర్షణ. ఇప్పుడు దూర ప్రదేశంలో ఎక్కువ వేతనంతో మంచి ఉద్యోగం వచ్చిందనుకో, అలాగే దగ్గర ప్రదేశంలో తక్కువ వేతనంతో మంచి ఉద్యోగం. ఇలాగనమాట. దీన్ని ఏమంటారు? ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణ.